గ్రామంలో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తొర్రూరు సమీపంలోని వెలికట్ట వద్ద జరిగినటువంటి ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. దంతాలపల్లె మండలము బొడ్లాడ గ్రామానికి చెందినటువంటి ముగ్గురు యువకులు ఒకే బైక్ పైన అర్ధరాత్రి వేళ ప్రయాణిస్తున్నారు. తొర్రూరు సమీపంలోని వెలికట్ట వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్నటువంటి ట్రాక్టర్ను వీరి బైక్ వెనక నుంచి ఢీకొట్టింది. దాంతో బైక్ పై ఉన్న ముగ్గురు యువకులు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మృతి చెందిన వారు అల్లి సంపత్, లింగమల్ల సతీష్, పొట్టకర్ల వంశీగా గుర్తించారు. ఇక ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మధు ఫోన్లను అందిస్తారు. మధు, ప్రమాదం ఎలా జరిగింది, పూర్తి వివరాలు ఏంటి, ఇంకా అక్కడ ఇంకెవరికైనా గాయాలయ్యా వీరు కాకుండా? థ్యాంక్ యూ సాయి. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట శివారు జరిగిన అర్ధరాత్రి కూడా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మొత్తం యువకులు పాల్గొంటారు. అయితే వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ధాన్యం రోడ్డు, అంటే ఇటీవల కాలంలో కూడా కొనుగోలు కేంద్రాల దగ్గర రోడ్ వేసుకునేప్పుడు నైట్ పూట మిల్లులకు తలసిన క్రమంలో అది ట్రాక్టర్ ముందు వెళ్తుంది. దీని మధ్య మరి ఆ ముగ్గురు వ్యక్తులు అంటే బొడ్డాడ గ్రామం చెందిన వాళ్ళు లింగమల సతీష్, పొట్ట వంశీ అండ్ అల్లి సంపత్, ఈ ముగ్గురు కూడా ఒకే బైక్ పై వాళ్ళు మరి అర్ధరాత్రి మరి వాళ్ళు ఎక్కడి చూస్తున్నారో వాళ్ళు మొత్తం వరంగల్ వైపు వెళ్తున్నారని తెలుస్తుంది. అయితే వాళ్ళు ఎలికట్ట అనే ఒక గ్రామ శివారులో ఉన్నటువంటి పాలకేంద్రం దగ్గర మొత్తం దీన్ని ఎదురుగా ఉన్న ఎదురుగా ముందు వెళ్తున్నటువంటి ట్రాక్టర్ ని ఒకేసారి ఢీకొనడంతో మొత్తం అక్కడికక్కడే ఇద్దరు మొత్తం చెందారు. ఇంకో యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే 108కి ఫోన్ చేయడం ద్వారా చుట్టుపక్కల వారు కూడా అతన్ని వర్ధనపేట హాస్పిటల్కి తరలించారు. తరలించే క్రమంలో కూడా అతను కూడా మృతి చెందాడు మనకు మొత్తం తెలుస్తుంది. దీంట్లో కొన్ని దీంతో మొత్తం బొడ్డల గ్రామంలో విషాద చేయాలనుకుందని చెప్పుకోవచ్చు. ఇంకో విషాదకర అంశం ఏంటంటే లింగమల సతీష్ భార్య కూడా గత 2 సంవత్సరాల చనిపోయింది. అతనికి కుమారుడు కూడా ఉన్నది. ఇంకోటి విషయం ఏంటంటే అల్లి సంపత్ కూడా కొద్ది రోజులనే వివాహం చేసుకున్నాడు అని కూడా తెలుస్తుంది. ఈ ముగ్గురు కూడా ఒకే గ్రామానికి చెందిన కావడంతో కూడా ఆ బొడ్డడ గ్రామంలో ఇక విషాద ఛాయలు తలుపుకున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి తొర్రూరు ఎస్ఐ గాని అక్కడికి వెళ్ళి సంఘ స్థలాన్ని కొంత పరిశీలించి మొత్తం కేసు దర్యాప్తు విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో అదే మొత్తానికి తొర్రూరు వద్ద జరిగినటువంటి ఒక ఘోర ప్రమాద ఘటన స్థానికంగా కూడా అందరిని ఒక్కసారిగా భయభ్రాంతలకు గురి చేసింది. ఈ ప్రమాదంలో బైక్ మీద వెళ్తున్నటువంటి ముగ్గురు యువకులు చనిపోయినటువంటి ఘటన అక్కడ రోడ్డు మీద ప్రమాదంలో జరిగినటువంటి ఘటనతో ఆ కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి. దీంతో ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.